వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ ఫ్లూయెంట్ ఫ్లో. ఈరోజు మనం వీడియో ద్వారా ప్రిపోజిషన్స్ అనే దాని యొక్క నిర్వచనము, అందులో ఉన్న రకాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రిపోజిషన్ అనేటువంటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక ముఖ్యమైనటువంటి పదం. ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ నౌన్స్. అంటే రెండింటి మధ్య, రెండు నౌన్ల మధ్య గల సంబంధాన్ని సూచించడానికి ఉపయోగించేటువంటి పదాన్ని ప్రిపోజిషన్ అంటాము. ఒక వాక్యాల్లో ఈ ప్రిపోజిషన్ అనేది రాయకపోతే ఆ రెండింటి మధ్య రిలేషన్ అనేది ఉండదు, వాక్యం యొక్క మీనింగ్ అనేటువంటిది పూర్తి కాదు. కాబట్టి ప్రిపోజిషన్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ టు కనెక్ట్ ద టూ వర్డ్స్. రెండింటి మధ్య సంబంధాన్ని చెప్పడానికి ఉపయోగించేటువంటి పదము. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఐ సిట్ డాష్ ద చైర్. ఇక్కడ ఐ సిట్ అన్నాం అంటే నేను కూర్చున్నాను చైర్ పైన అన్నప్పుడు ఐ సిట్ ఆన్ ద చైర్. ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్. ఏ క్యాట్ ఈజ్ డాష్ ద బాక్స్. క్యాట్ అనేటువంటిది, బాక్స్ అనేటివి రెండు నౌన్లు. వీటి మధ్య సంబంధాన్ని చెప్పడానికి ఆన్ అనేది రాస్తాం. ఏ క్యాట్ ఈజ్ ఆన్ ద బాక్స్. ఏ డాగ్ ఈజ్ అండర్ ద టేబుల్. అండరు అనేటువంటిది ఒక ప్రిపోజిషన్ ఎగ్జాంపుల్. కాబట్టి రెండు నౌన్ల మధ్య ప్రిపోజిషన్ అనేటువంటి కనెక్షన్ చెప్తుంది. ఇక ఈ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్ గురించి ఆలోచిస్తే ఇందులో మూడు రకాలైన టైప్స్ ఉన్నాయి. అంటే ఒకటి ప్రిపోజిషన్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్, ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్. మూడు రకాలుగా ఉన్నాయి. మొట్టమొదటిది టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్ అనే దాంట్లో మొట్టమొదటిది ప్రిపోజిషన్ ఆఫ్ టైం. టైంను సూచించడానికి ఉపయోగించేటువంటి పదాలను ప్రిపోజిషన్ ఆఫ్ టైం అంటారు. అట్, ఇన్, ఆన్ అనేటువంటిది ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఐ విల్ కమ్ డాష్ 9 o'clock. ఇక్కడ అట్ అనేటువంటి చెప్తే ఐ విల్ కమ్ అట్ 9 o'clock. అట్ అనేటువంటిది ప్రిపోజిషన్. ఐ స్లీప్ డాష్ 10 o'clock. ఐ స్లీప్ అట్ 10 o'clock. వీ గో టు ద ఎయిర్ ఆన్ సండే. ఆ రోజు మనము సండేకు అక్కడ పోతున్నాము. ఆన్, అట్, ఇన్ అనేటువంటిది ప్రిపోజిషన్స్ అనేటువంటిది టైంకి సంబంధించినటువంటిది. ఇక రెండవది ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ఏదైనా ప్లేస్లో దాన్ని సూచించడానికి ఉపయోగించేటువంటి ప్రిపోజిషన్స్ను మనము ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎస్టర్డే ఐ వాజ్ డాష్ హోమ్. ఇక్కడ ఐ వాజ్ అట్ హోమ్. మై ఫాదర్ ఈజ్ డాష్ హిజ్ రూమ్. మై ఫాదర్ ఈజ్ ఇన్ హిజ్ రూమ్. ఇన్ అనేటువంటిది, అట్ అనేటువంటిది ప్రిపోజిషన్స్. ఇవి ప్లేసెస్ గురించి చెప్పడానికి ఉపయోగించేటువంటి ప్లేస్కు సూచిస్తూ ఉపయోగించేది. ఇక థర్డ్ది ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్. అంటే కదలిక గురించి చెప్పడానికి ఉపయోగించే పదము. ఒక వాక్యంలో కదలిక సూచించేటువంటి పదాలు ఏవైనా ఉంటే దానికి ఉపయోగించేటువంటి ప్రిపోజిషన్స్ ఇన్ టు, ఆన్, ఫ్రమ్, అపాన్ అనేటువంటిది ఎగ్జాంపుల్గా వాడతాం. ఐ గో టు ద మార్కెట్ on my foot. I go to the market by car. వెహికల్ గురించి వచ్చేటప్పుడు బై అనేటువంటిది ఫుట్ ద్వారా, అంటే నడక ద్వారా పోయేటువంటిది ఆన్ అనేటువంటిది సూచిస్తుంది. కాబట్టి ప్రిపోజిషన్స్ అనేటువంటిది రకరకాలుగా ఉన్నాయి. వీటి గురించి డీప్గా ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సంక్షిప్తంగా ప్రిపోజిషన్ యొక్క నిర్వచనము, అందులో ముఖ్యమైన రకాల గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.